హాయ్ ఫ్రెండ్స్. ఇదే మేము ప్రయాగ్రాజ్‌కి వెళ్ళబోతున్న బస్సు. మేము డిస్కస్ చేసుకుంటున్నాం. బస్సులో అన్నీ ఉన్నాయా లేదా అని. మేము దారిలో చాలా పెద్ద ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయాము. అండ్ కిందకి దిగి బ్రష్ చేసుకోవడానికి దిగాము. ఎర్లీ మార్నింగ్ 7, 8 అండ్ ఫైనల్లీ మేము 5 మేము రీచ్ అయ్యాము. ఇదేదో పార్కింగ్ మాకేం తెలీదు. బస్ వాడు పార్కింగ్‌లో వదిలిపెట్టాడు. ఇక్కడి నుంచి ఆటో గానీ, లేదంటే బైక్స్ గానీ పట్టుకొని వెళ్ళమన్నారు. చూపిస్తా ఉండండి. మా బామ్మర్దులు ముందల వెళ్తున్నారు. రెడ్ కలర్ జాకెట్ అండ్ బ్యాగ్ తగిలించుకున్నారు కదా వాళ్ళు. అయితే ఇక్కడ ఎంత దుమ్మంటే ఆ కార్స్ చూసారా? ఎంత దుమ్ము పట్టున్నాయో. వాళ్ళు అంటున్నారు మేకప్ అయినాయి కారుకి. 5 మినిట్స్‌లో మొత్తం దుమ్ము. మేము అందుకే కంపల్సరీగా మాస్క్ పెట్టుకోవాలనుకొని మాస్క్ పెట్టుకొని వెళ్తున్నాం. మా చిన్న బామ్మర్దయితే అసలు మాస్క్ పెట్టుకోరా అంటే పెట్టుకోనంటాడు. ఎప్పుడు చూసినా ఎంతసేపట్లో ఎళ్తాము, ఎప్పుడు మళ్ళా రిటర్న్ వస్తామని. మా పెద్ద బామ్మర్ది మటుకు ఫుల్ జోష్‌లో ఉంటాడు ఎప్పుడు. అండ్ చిన్నగా నడుచుకుంటా మెయిన్ రోడ్‌కెళ్తున్నాం. అక్కడ కనబడుతుంది కదా లాస్ట్ లైటు. అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్ళాలి. ఫుల్ ట్రాఫిక్, పార్కింగ్‌లో కూడా ఫుల్ అయిపోయింది మొత్తం. చూసారు కదా ఈవినింగ్ అవ్వబోతుంది. అరౌండ్ 6 చిన్నగా నడుచుకుంటా వెళ్ళి మేము ఆలోచిస్తున్నాం ఏది ఎక్కాలి. మధ్యలో ఏరోప్లేన్స్ వెళ్తున్నాయి. మా బామ్మర్ది అంటాడు, మన ఏరోప్లేన్‌లో కూడా వచ్చి ఉండొచ్చు కదా అంటే, తెలిసిందే కదా 30,000 ఉంది ఏరోప్లేన్‌కి కాస్ట్. చిన్నగా రోడ్డు మీదకి వచ్చేసాము. రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ఒక బైక్ వాడిని అడిగేసి ఒక్కొక్క బైక్‌కి 500 ఇచ్చి ఒక్కొక్క బైక్‌లో ఇద్దరం కూర్చున్నాము. వెనకాల ఇద్దరు వస్తున్నారు. మా బైక్‌లో ఏమో నేను, మా వైఫ్ కూర్చున్నాం. వాళ్ళైతే ఆ మెయిన్ రోడ్‌లో ట్రాఫిక్ ఉందని చెప్పి లోపల తీసుకొనెళ్లారు. వాళ్ళకి కూడా తెలీదు. చూసారు కదా అసలు అవి రోడ్‌లో లేదు. మాకైతే టెన్షన్ అయింది. ఈళ్ళు కరెక్ట్‌గా తీసుకుపోతారా? మధ్యలో తీసుకుపోయి ఆపేస్తారా అని. బట్ నమ్మకం పెట్టుకొని ఎక్కాము. నమ్మకంతో వెళ్తున్నాము. వాళ్ళు కూడా మధ్యలో ఆగుకుంటా, ఎక్కడ ఎటునుంచి వెళ్ళాలని చూసుకుంటా. అసలైతే ఆ రోడ్స్ అయితే మాకైతే పచ్చడైపోయింది. ఆల్రెడీ 3 డేస్ బస్సులో ఉండొచ్చాము. అండ్ ఈ బైక్ రైడింగ్ అయితే చెప్పలేము అసలది. అసలు రోడ్ చూసారా ఎట్లా ఉందో? మొత్తం గతుకులు. అసలు చుట్టుపక్కల ఎవ్వరు లేరు. మధ్యలో ఆపి రాబరీ చేసినా గానీ ఎవరు అడిగేటోళ్ళే లేరు. ఒక్కొక్క చోటైతే అనిపిచ్చింది అసలు ఇక్కడ ఇటు నుంచి దారుందా లేదా అని. ఎటు తీసుకుపోతున్నారని. మొత్తానికైతే బాగానే తీసుకెళ్లారు. మంచి డ్రైవర్సే. వాళ్ళ డ్రైవింగ్ అయితే మెచ్చుకోవాలండి. ఎంత ట్రాఫిక్ ఉన్నా గానీ అసలు ఫుల్ కంట్రోల్‌తో డ్రైవ్ చేశారు. అదే మనమైతేనా ఆ ట్రాఫిక్ అక్కడ జనంతో పోల్చుకుంటే ఇక్కడ ఉందో లేదో అనుకోని ఇటు పక్క చూడండి. ఈళ్ళు గేమ్ ఆడుతున్నారు. అయినా గానీ మేము అటునుంచి ఇంకో రోడ్ పట్టుకొనొచ్చాము ఇటు సైడు. అట్లాగే వెళ్తా ఫైనల్లీ మేమైతే ఒక మెయిన్ రోడ్ అయితే రీచ్ అయ్యాము. అక్కడి నుంచి వాళ్ళకేందంటే ఒక బ్రిడ్జ్ కనపడాలన్నట్టు. ఆ బ్రిడ్జ్ చేరుకుంటే ఇదే ఆ బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ చేరుకుంటే చూసారా ఆ బ్రిడ్జ్ మీద ఎంతమంది నడుచుకుంటూ వెళ్తున్నారో. అరౌండ్ 5, 6 కిలోమీటర్స్ నుంచి నడుచుకుంటూ వచ్చారు. అయితే మా మా బస్సులో అయితే అందరేమన్నారు, లేట్ అయిపోతుంది, చీకటి పడుతుందని చెప్పి 10 కిలోమీటర్స్ ముందు నుంచే నడుద్దాం అన్నారు. కానీ మేము ఆపిన పార్కింగ్ దగ్గర నుంచే 5 కిలోమీటర్స్ ఉంది. 5 కిలోమీటర్స్ నుంచి అరైల్ ఘాట్ ఉంది. అండ్ 9 కిలోమీటర్స్ ఏమో సంగం ఘాట్. మేమేమనుకున్నామంటే మనం ఎంత దూరం వచ్చాం ప్రయాగ్రాజ్ సంగం చూడకుండా ఎలాగని చెప్పేసి మేము సంగం ఘాట్ ఇది ఇంకో బైక్ వాళ్ళిద్దరు కూర్చున్నారు ఆ బైక్‌లో. మీకు కొంచెం ముందుకెళ్ళిన తర్వాత నైని బ్రిడ్జ్ కనబడుతుంది. ఆ వ్యూ మటుకు ఎక్సలెంట్ అసలు. మళ్ళా బ్రిడ్జ్ కింద నుంచి మళ్ళా పోలీసులైతే ఏమనట్లేదండి. అసలు పట్టించుకోవట్ల.
ఇద్దరు ఎక్కించుకొని పోనీ, ముగ్గురు ఎక్కించుకొని వెళ్ళినా కానీ అస్సలు పట్టించుకోవట్లేదు. అంత రాంగ్ రూట్ వెళ్ళినా కానీ ఏమనట్లేదు. ఈ బ్రిడ్జ్ ఎక్కిన తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత మనకి నైని బ్రిడ్జ్ కనబడుతుంది. ఆ వ్యూ మటుకు అసలు సూపర్ ఉంది అసలు. అప్పుడు ఈ బ్రిడ్జ్ కింద నుంచి మళ్ళా ఇంకొక బ్రిడ్జ్ వస్తుంది. చూస్తున్నారు కదా, అన్ని బైకుల్లో ఇద్దరు ముగ్గురు. అసలు ఇది చూసారా ఈ క్రౌడ్? ఎవరు ఎటు పోతున్నారో ఎవరికేం అర్థం కావట్లా. కానీ డ్రైవర్స్ 2 బైక్స్ డ్రైవర్స్ ఒకరికొకరు తెలియదు. బట్ వాళ్ళ కమ్యూనికేషన్ చాలా బాగుంది. కొంచెం ఇక్కడ రష్ లేదండి. చాలా స్పీడ్‌గా వెళ్తున్నాడు. చూడండి ఎంతమంది నడుచుకుంటూ వెళ్తున్నారో. ఇక్కడికి ఇంకా 2, 3 కిలోమీటర్స్ ఉంది ఇంకా. అయితే మెయిన్‌గా ఏంటంటే ఎక్కడికక్కడ బస్సులు అండ్ కార్స్ డైవర్ట్ చేసేస్తున్నారు పోలీసులు. 10 కిలోమీటర్ల ముందలే డైవర్ట్ చేసేస్తూ ఉన్నారు. మేమైతే ఈ బైక్ డ్రైవింగ్ మటుకు ఫుల్ ఎంజాయ్ చేసాం అసలు. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టు. పోతా ఉంటే పోతా ఉంటే వస్తా ఉన్నారు. ఇంతమంది అసలు జనాలు ఎట్లా నడుచుకుంటూ వెళ్తున్నారు. 24 అవర్స్ ఘాట్ ఓపెన్ ఉందంట. చూశారు కదా, సంగం ఇంకా 3 కిలోమీటర్స్ ఉంది. మేము రిటర్న్ వచ్చేటప్పుడు మిర్జాపూర్ క్రాస్ అయ్యాం. ఇది వచ్చేసి నైని బ్రిడ్జ్ క్రాస్ అవుతాం ఇప్పుడు మేము. మీకు కనబడుతుందా అటు సైడ్ నైని బ్రిడ్జ్ కనబడుతుందా? ఇప్పుడు ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్తాం ఇక్కడ నుంచి. నైని బ్రిడ్జ్ క్రాస్ చేసిన 1 కిలోమీటర్కే మనకి సంగం ఎంట్రీ ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ 2 కిలోమీటర్స్ అనే మనం నడవాలన్నట్టు. ఇది నిజంగానే మహాకుంభమేళా అండి. ఎంతమంది జనము. మాకైతే మధ్యలో 5 కిలోమీటర్స్ దాటడానికి అరౌండ్ 6 అవర్స్ పట్టింది. బైక్స్ చూసారు ఎట్లా పోతున్నారు? ఫుట్పాత్ కింద నుంచి పోతున్నారు. అసలు ఈ వీడియో తీసేటప్పుడైతే ఒక మంచి థ్రిల్ ఉంది అయితే. నిజంగా నైని బ్రిడ్జ్ చూస్తే ఆ కిక్కే వేరబ్బా. నైట్ వ్యూనే సూపర్ ఉంది అసలు. అసలు ఎక్కడ చూసినా కానీ జనాలు నడుస్తూనే వెళ్తున్నారు. వాళ్ళ ఓపికకి హ్యాట్స్ ఆఫ్. ఇది ఇంకా దగ్గర నైని బ్రిడ్జ్ ఎంట్రన్స్. ఇక్కడ డ్రైవర్ ఏం చెప్పారంటే ప్రేమికులు విడిపోయారనుకోండి ఇక్కడికి వచ్చి దూకేస్తారంట. లవర్స్ బ్రిడ్జ్ అంట ఇది. ఏ చిన్న క్లాష్ వచ్చినా కానీ ఇక్కడికి వచ్చి దూకేస్తారంట కిందకి. అది కనబడుతుంది కదా రైట్ సైడు, అదే సంగం ఘాట్. ఒక సైడ్ ఏమో సంగం ఘాట్, ఇంకొక సైడ్ ఏమో ఎగ్జిబిషన్
అండ్ ఇంకొకటి అయోధ్య మందిర్ కట్టారు. చాలా బాగుంది. మీ చాలా రష్ కూడా ఉంది. మేము వెళ్దాం అనుకున్నాం కానీ మా బస్సు మళ్ళా కాశీకి స్టార్ట్ అవ్వాలని చెప్పేసి ఇదంతా కనబడుతుంది కదా, అదంతా సంగమే. అంత దూరం నడవాలి. ఆ చివరి లైట్లు కనబడుతున్నాయి కదా, ఆ చివరి వరకు నడుచుకుంటూ వెళ్ళాలి. అటు సైడ్ ఏమో ఓల్డ్ నైని బ్రిడ్జ్. అది ఇది న్యూ నైని బ్రిడ్జ్, అది ఓల్డ్ నైని బ్రిడ్జ్. లైటింగ్స్తో చాలా బాగుంది. మీరు ప్రయాగ్రాజ్కి వెళ్ళుంటే ఈ నైని బ్రిడ్జ్ మీరు క్రాస్ చేశారో లేదో కామెంట్స్లో మెన్షన్ చేయండి. మా వైఫ్ మటుకు ఫుల్ ఎంజాయ్ చేసింది. అది డ్రైవరు. మీరు ప్రయాగ్రాజ్ కనుక వెళ్ళుంటే మీరు మార్నింగ్ విజిట్ చేశారా, నైట్ విజిట్ చేశారా, అక్కడ ఏ ఏ ప్లేసెస్ విజిట్ చేశారో మాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి. మేము తన నెంబర్ తీసుకున్నాము. అండ్ ఇంకొకటి ఏంటంటే మేము ఎక్కడి నుంచి వచ్చామో మాకు తెలియదు. అంటే ఆ పార్కింగ్ నేమ్ ఏంటో కూడా తెలియదు. జస్ట్ మా ట్రిప్ ఆర్గనైజర్ వాట్సాప్లో లొకేషన్ పెట్టాడు. కానీ ఆ లొకేషన్ చూపిస్తే ఎవరికి అర్థమవుతుంది. అందుకని మేము డ్రైవర్ని అడిగాం, భయ్యా మేము ఎక్కిన ప్రదేశం నేమ్ ఏంటంటే అన్నాడు కదా, అది నేమ్ చెప్పాడు, గంగా పార్క్ అని చెప్పాడు. అది ఎగ్జిబిషన్ చెప్పాను కదా, ఎగ్జిబిషన్. అండ్ అక్కడ లైటింగ్ కనబడుతుంది కదా, అదే అయోధ్య మందిర్. చాలా అంటే చాలా బాగుంది నైట్ వ్యూ మటుకు. అక్కడ చూసారా బైక్స్. చెప్పాలంటే నేను అడిగాను బైక్స్ వాళ్ళని, మీరు ఎంత ఎర్న్ చేస్తున్నారు భయ్యా అంటే పర్ డే 5,000 టు 10,000 అలా చెప్పారు. 1 మంత్ అంటే ఇంకా వాళ్ళకి ఫుల్ ఎంజాయ్. బైక్స్కి ఇంకోటి ఏంటంటే నెంబర్ ప్లేట్లు కూడా లేవు, ఏం లేవు. పోలీసులు ఆపట్లేదు. మన డిస్టెన్స్ బట్టి అమౌంట్. మేము దగ్గరికి వచ్చేసాము. ఇక్కడే దిగమన్నారు. దిగి అక్కడ రోడ్ క్రాస్ చేస్తే మనకి ఎంట్రీ పాయింట్ ఉంటుంది. అక్కడి నుంచి లోపలికి ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. ఇంకా మేము నడవడం స్టార్ట్ చేసామండి. నడుచుకుంటా వెళ్తూ ఉన్నాం. ఒక పక్కేమో ఆకలి అవుతుంది, ఒక పక్కేమో టైం అవుతుంది. తిందామంటే ఏమో తిని మళ్ళా స్నానం చేస్తే మళ్ళీ ఏమైనా అవుతుందని చెప్పి మేము తినకుండానే వెళ్ళాం. రిటర్న్లో తిందామని చెప్పి చిన్నగా నడుచుకుంటూ వెళ్ళాం. మ్యాప్లో చూసుకుంటా 3 కిలోమీటర్స్. మధ్య మధ్యలో ద్వారాలు కట్టారండి. ఆ ద్వారాలు కూడా కనబడతాయి మీకు. నంది ద్వారని, గంగా ద్వారని అలాగా. ఈ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఇది మేము అనుకున్నాం కదా ఎందుకు ఈ బ్రిడ్జ్ మధ్యలో అనుకున్నాం. బట్ ఈ బ్రిడ్జ్ ఎందుకంటే ఇప్పుడు అక్కడ బ్రిడ్జ్ మీద నడుస్తున్నారు కదా, అది బయటకు వెళ్ళే వాళ్ళకి దారి, లోపలికి వెళ్ళే వాళ్ళకి కింద నుంచి, బయటకు వెళ్ళే వాళ్ళకి పైనుంచి. మేము వచ్చేటప్పుడైతే ఈ బ్రిడ్జ్ ఎక్కడ 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 అని అలా చూసుకుంటా ఉన్నాం. బట్ తర్వాత అర్థమైంది బయటకు వచ్చే దారి ఒకటి, లోపలికి వచ్చే దారి ఒకటి అని. అదిగోండి సంగం ఘాట్ అని ఉంది కదా. వాల్స్ మీద చాలా బాగా పెయింటింగ్ వేశారు వీళ్ళు. ఇవన్నీ
ప్ర ఈ స్ మహాకుంభమేళా కోసమే ఇవన్నీ చేశారు. కానీ అందరూ అన్నారు గానీ, బిజినెస్, బిజినెస్ అని. పాపం ఇక్కడ ఎవ్వరికీ అంత బిజినెస్ లేదండి. అందరూ ఖాళీగానే ఉన్నారు. వేప పుల్లలు అమ్ముకొని 40,000 రోజుకి అలా అన్నారు గానీ, అలా ఏం లేదు. చాలా, చాలా అంటే చాలా షాప్స్ ఉన్నాయి. మనకి ఈజీగా వెళ్ళడానికి అక్కడ వే బోర్డ్స్ పెట్టారు. పోలీసు వాళ్ళు గూడా ఉన్నారు. కానీ పోలీసు వాళ్ళు అంతేమీ హెల్ప్ చేయట్లేదండి అక్కడ. అడిగితే అంతా రూడ్‌గా ఉన్నారు. ఎవరి పని ఆళ్ళు. అట్లనే నడుచుకుంటా, నడుచుకుంటా వెళ్తూ ఉన్నాం మేము. వెళ్ళే కొద్దీ చాలా క్రౌడ్ ఉంది. మేము అనుకున్నాం గదా! అసలు స్నానం చేయగలమా? 1 అవర్ పట్టిద్దా? 2 అవర్ పట్టిద్దా? అనుకున్నాం. ఇక్కడ సైడ్ పెట్టారు గదా! షర్ట్స్, మహాకాల్ షర్ట్స్. అక్కడే మేము ఒక ఒక్కొక్కళ్ళకి ఒక్కో షర్ట్ తీసుకున్నాం. 150 రూపీస్ పట్టింది. వీళ్ళు చూసారండి, తప్పిపోతారని జెప్పేసి అందరికందరు తాళ్ళు కట్టుకొని తీసుకుపోతా ఉన్నారు. చాలా ఫన్నీగా అనిపించింది నాకు. బట్ ఇదే మంచి పని. అంతమంది జనంలో ఒక్కళ్ళు తప్పిపోయినా గానీ ఎటు వెళ్ళాలి? ఎటు చేయాలనేది అసలు చూసారా? తాడు పట్టుకొని ఎలా వెళ్తున్నారో. అక్కడ చివర కనబడుతుంది గదా లైట్స్. అక్కడి నుంచి ఫుల్ రష్. ఇవన్నీ షాప్స్ అటు సైడ్, ఇటు సైడు. ఈ రిక్షా వాళ్ళైతే ఒక కిలోమీటర్‌కి ఒకళ్ళు, ఒక కిలోమీటర్ ఒకళ్ళు, ఒక కిలోమీటర్ ఒకళ్ళు అలాగన్నట్టు. మెయిన్ రోడ్ నుంచి 3 కిలోమీటర్స్ ఉంది. మెయిన్ రోడ్ దగ్గర గూడా రిక్షాల వాళ్ళుంటారు. కానీ వాళ్ళేమంటారంటే, మేము 1 కిలోమీటరే వెళ్తాము. అక్కడి నుంచి మళ్ళా మీరు వేరే పట్టుకొని వెళ్ళాలి అని. అంటే 3 కిలోమీటర్స్‌కి 3 రిక్షాస్ మారాలన్నట్టు. చూసారా ఎలా ఉన్నారో జనం? జూమ్ ఇన్ చేసి చూపించాను చూసండి. ఇక్కడ ఒకటి పెట్టారు వెల్కమ్ బోర్డ్ లాగా, మహాకుంభ్ 2025 అని. ఇక్కడ ఒక ఫోటో తీసుకున్నాం మేము. మా ఫేస్